అద్భుతమైనది. ఇప్పుడు పెట్టింది కాదు, మా గురువు గారు పెట్టిందో లేకపోతే ఇక్కడ గురువులు పెట్టిందో కాదు. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి లెక్కించి ఋషులు దగ్గర నుంచి ఆ రోజుల్లో తపస్సునేవాడు. మా గురువుగారు కూడా మా నాన్నగారు కూడా ఇంట్లో కూర్చొని ధ్యానంలో ఉంటే, ధ్యానం లేదు మాకు తెలియదు, మాకు జపం చేసుకుంటున్నారు మా నాన్నగారు కూర్చొని. హైదరాబాద్ పెట్టి 4 to 6 మొత్తం యోగాకి ఆఖరిలో అరగంట జపం అనేవాడు, జపం చేసుకుంటున్నారండి. అలా తర్వాత అది ధ్యానంగా మనందరికీ తెలిసింది. ఎప్పుడో పూర్వం నుంచి మరి మీ అందరికీ తెలుసు, డాక్టర్లు లేరు ఆ రోజుల్లో, ఋషులే డాక్టర్లు, ఋషులే సైంటిస్టులు. అందువల్ల అందరూ కూడా ఈ ధ్యానాన్ని తప్పనిసరి చేయాలి. అలాగే అందరూ తప్పనిసరిగా మీరందరూ ధ్యానం చేయాలని, తప్పనిసరి చేయాలని ఈ రోజు నుంచి మనం మాట తీసుకున్నాం. ఈ రోజు నుంచి మనం ఏదో టైంలో ఉదయం చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, అన్ని భోజనం చేసే ముందు, టిఫిన్ చేసే ముందు, రాత్రిపూట పడుకునే ముందు అయితే రాత్రిపూట పడుకునే ముందు, నేను రాత్రిపూట పడుకునే ముందు చాలా పీస్గా ఉంటుంది. 9:30 ఒక పావుగంట ధ్యానం చేసి నిద్ర, మంచి నిద్ర వస్తుంది, మంచి డీప్ స్లీప్ వస్తుంది. ఎటువంటి కళలు లేకుండా మళ్ళీ తెల్లవారుజామున 4:30 వరకు వస్తుంది. ఏ అలారాలు అవసరం లేదు. ఈ రోజు నుంచి మనందరం ధ్యానం చేద్దాం, ఓకేనా? మీరు ఆల్రెడీ ఇక్కడ చేపిస్తున్నాము, 5 నిమిషాలు చేస్తున్నాం, కానీ 15 నిమిషాలు చేయాలి. కళ్ళు మూసుకుని కూర్చోటమే ధ్యానం అంటే, మన శ్వాసను మనం గమనించటం అయితే ఏదో ఒక ఆలోచన వస్తుంది. వస్తే మన మనసులో హిందువులైతే ఓం అనుకోండి, ముస్లిమ్స్ అయితే అల్లా అనుకోండి, క్రిస్టియన్స్ అయితే ఆమెన్ అనుకోండి. ఆ వెళ్ళిపోయిన కోతి లాంటి మనసు వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఆ వెళ్ళిపోయిన మనసుని మళ్ళీ తెచ్చుకోండి, మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండండి, అంతే. అలా ఊరికిన అయిపోయింది. టీవీకి తెలియకుండా 3 గంటలు కూర్చుంటాం, తెలియకుండా టీవీ దగ్గర 15 నిమిషాలు ధ్యానం చేయమంటే చేయలేము. అందువల్ల ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మాట తీసుకుందాం, అందరూ ఈ రోజు నుంచి ధ్యానం చేద్దాం, ఓకే? ఏమీ లేదు. ధన్యవాదాలు చెప్పండి. ఈ రోజు నుంచి ధ్యానం మీ ఇష్టం, ఏ టైంలో ఒక 15 నిమిషాలు కలుసుకోండి. ముందు 10 నిమిషాలు కూర్చోండి, తర్వాత 15 నిమిషాలు డైరెక్ట్ కదా, 10 నిమిషాలు కూర్చోండి, కళ్ళు మూసుకోండి. సోఫాలో కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. సుఖమైన ఆసనంలో హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఎంత దాని విలువ మనం లోపల ఎప్పుడు బయటకు వస్తుంది కదా, లోపల కూడా వెళ్ళాలి. అందువల్ల శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఇన్ని మార్పులు వస్తాయో మీకు ఒక నెల రోజులు చేస్తే తెలిసింది ఎంత బాగుంటుందో. మనకి ఎక్కడ భయం అనేది ఉండదు. లోపల మనకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అన్నీ నార్మల్లో ఉంటాయి. ఇంకోటి చేస్తే మీకు ఆజ్ఞా చక్రం ఓపెన్ అయ్యి ఎదుటివాడు మోసం చేస్తున్నాడా, మంచివాడు చెడ్డవాడు తెలిసిపోయింది. మనం కనిపెట్టగలం, ఫేస్ రీడింగ్ అంటాం. ఎదుటివాడిని చూసి మీరు ఎలాంటి వాడు చెప్పించారు మాటలోనే, ఆ ఫేస్లో తెలిసిపోయింది మనం మోసం చేస్తున్నాడా. చూడండి, ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతుంది. ధ్యానం చేసేవాళ్ళు ఫేస్ మంచి గ్లో వస్తుంది. ముఖ్యంగా భయం పోతుంది, ఒత్తిడి పోతుంది. దేశం దగ్గర నుంచి ఏదో చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తాం. రిపీట్ 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 ఆలోచనలు రిపీట్ అయ్యి మనకి బీపీ, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత ఇంకొకటి పెద్ద క్యాన్సర్. ఇంకా ఆ స్ట్రెస్ అయ్యే వాళ్ళకి వస్తుంది. మందు తాగేది, సిగరెట్ తాగేది ఎక్కువ రాదు. ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ బాధలు, ఎక్కువ ఆలోచనలు, ప్రతి దానికి ఆలోచన భయం లోపల వాళ్ళకి. ఆ భయాన్ని పోగొట్టుకునేది యోగాలో కాదు, పూర్వం నుంచి ఇంగ్లీష్ మెడిసిన్స్లో కూడా లేదు, మన దగ్గర ఉంది మంచి మెడిసిన్, అదే మెడిటేషన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలానే మన ప్రతి దాంట్లో నాకు ఒక రైట్ హ్యాండ్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు అవి చెప్పుకుంటే టైం సరిపోదు. గుంటూరు జిల్లాలో మరి మేము రాష్ట్రం, 2 రాష్ట్రాలు కలిపి కూడా మాది సూర్యయోగ ఫౌండేషన్ అని ఉంది. ఈ సూర్యయోగ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ముగ్గురు పెట్టుకున్నాం, అంటే గురువులందరికీ నేర్పాలని ఎన్నో. అలానే హైదరాబాద్ నుంచి గురువులు పిలిపించి ఫీజులు ఇచ్చి మళ్ళా లోకల్లో 5,000, 10,000, 30,000 ఇచ్చాం. 3 నెలలకు 30,000 ఇచ్చాం. ఇవన్నీ మాకు విద్య వస్తే మీకు నేర్పచ్చు, అంతే కదా. అటువంటి విద్యలన్నీ ఎన్నో నేర్చుకున్నాం. ఈ మధ్య కూడా మాకు కలర్ థెరపీ, అలానే ఆకు ప్రెషర్ ఎన్నో నేర్పిన వాళ్ళు ఉన్నారు. దానికన్నిటికీ ముఖ్య కారకుడు, కర్త, క్రియ మొత్తం కూడా నా సోదరుడు మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారు ఉదయం తెల్లారి నుంచి రాత్రి వరకు క్లాస్ ఉంది. అది ఇలా గ్రూప్ క్లాస్ రావచ్చు, ఉదయం కూడా గ్రూప్ క్లాస్ ఉంది. తర్వాత పెద్ద వాళ్ళకి, డాక్టర్స్కి, పెద్ద వాళ్ళకి
మరి ఇళ్ళకెళ్ళి వచ్చి చూస్తుంటారు. నైట్ 10 వరకు క్లాసులు ఉంటుంది. అటువంటి మల్లికార్జునరావు గారు మాట్లాడాల్సిన కోరుతాను.